మొత్తానికి చేరుకోవాల్సిన ప్లేస్‌కైతే వచ్చేసాం. నిజంగా ఇంత హైట్‌లో ఇంత మంచి గుడి ఉంది అంటే అసలు నమ్మడానికి వీల్లేదు. అది కూడా నాకైతే తెలీదు. అది కూడా ఇంత లోపలికి ఇలా ఉంటదా అన్నట్టుగా. విలేజెస్ అయితే ఏవి కూడా డెవలప్ అవ్వలేదు. అంత మధ్యలో వచ్చేసరికి కొండ మీద అయితే ఈ దేవుడుంది. ఇంక దాన్ని ఎంత బాగా చేసున్నారు గుడి అంటే మరి చెప్పనక్కర్లేదు. చాలా చాలా బావుందనమాట. ఇంక లోపలికి వెళ్లి చూసేసరికి మన ఫేవరెట్ గాడ్ అనమాట రామ్ మందిరము. ఎంత బావుంది. ఇన్ని ఇయర్స్ ఇక్కడ ఉన్నాను కానీ ఇంత దగ్గరలో ఉన్నా సరే వెళ్ళలేదా అన్నట్టుగా అయితే అనిపించింది. ఇంకా ఆ సైడ్‌లో మనకు కావాల్సిన అన్ని ఐటెమ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఇంక దేవుడికి కావాల్సినవి మేమైతే కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ కూడా తీసుకొనొచ్చేసాము. ఇంక మన పిల్లలు ఎక్కడికొచ్చినా సరే అల్లరనేది తప్పదు కదా! మేమైతే 40 కిలోమీటర్స్ ఆటోలో వచ్చాము. ఇంక అక్కడి నుండి 2 కిలోమీటర్స్ పైకనమాట. అసలు ఎలాంటి ఆటోలు ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళు ఎవ్వరు కూడా అంత పైకైతే తేలేరని చెప్పేసి ఇంక అక్కడ వెహికల్ మళ్ళీ ఒకటి బుక్ చేసుకున్నాము. 300 రూపీస్‌కైతే పైకొచ్చాడనమాట. చాలా రిస్క్